ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఆయన దయలో, ఆయన కృపలో మీరున్నారని, ఆయన కృపే మిమ్మల్ని నడిపిస్తుందని, మహోన్నతుని రెక్కల చాటులో మీరు మీ కుటుంబాలు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఏ సమస్య ఎదురైనా, ఏ శోధన మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నా, మీరు భరించలేని పోరాటంలో మీరు ఉన్నా, భరించలేని అవమానాలు గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా, ఎవరిని ఆశ్రయించకుండా, ఎవరి దగ్గరకు వెళ్లకుండా దేవుని సన్నిధికి రండి. ఆయన సన్నిధిలో మోకరించి, ఆయనతో సహవాసం చేసి, ఆయనకు దగ్గరగా ఉండి, ఆయనపై పూర్తిగా ఆధారపడినప్పుడు తప్పక దేవుడు నీకు దారి చూపిస్తాడు, నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వారెవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టడు. ఆశ్చర్యకరముగా వారిని చేపట్టి నడిపిస్తాడు. అందువల్ల దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన వినే ప్రభువు అనుకున్నారు. నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉంటే తప్పక నీ కార్యములన్నీ ఆయన సఫలపరచబోతున్నాడు. నీ జీవితంలో మూయబడిన ప్రతి మార్గమును ఆయన తెరవబోతున్నాడు. మీకు అనుకూలమైతే తప్పక ఈ కామెంట్స్ అన్ని చదవండి. మనందరం కలిసి ఈ వాక్యం చివరిలో అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరైనా బలహీనతలో, సమస్యల్లో ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోతున్నారు, మిమ్మల్ని తాకబోతున్నాడు. ఆయన కొరకు కనిపెట్టండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆయనకే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చెయ్యడు. ఆమేన్. కనికరము గల దేవుడు ఈరోజు 2 విషయాలు నీ జీవితంలో చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. మొదటిగా, నీవు అనేక సార్లు ఆయన చెయ్యి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా, నీ పాపమును బట్టి, నీ వ్యసనాలను బట్టి ఆయన నీవు మరిచిపోయినా, ఆయన నీవు దూరపరుచుకున్నా, దేవుడు నా జీవితంలో ఏమి చేయలేదు, ఆయన నమ్ముకున్నాను కానీ నా జీవితం ఇలానే ఉంది, నా జీవితంలో ఆయన కార్యము చేయలేదు, ఆయన ఉంటే ఆయన నా జీవితంలో కార్యం చెయ్యాలి కదా అని నీవు ఆయనను దూషించిన, ఆయనను ద్వేషించిన, ఆయనకు నీవు దూరమైపోయినా, ఆయనను నీవు విడిచిపెట్టి వెళ్ళిపోయినా, ఆయన మాత్రం నేను చెయ్యి విడవడు. నీవెంత పాపంలో ఉన్నా, ఎంత శాపానికి అర్హుడుగా ఉన్నా, నాశనానికి అర్హుడుగా ఉన్నా నేను క్షమిస్తాడు తప్ప ఆయన నిన్ను నాశనం చేయడు. నిన్నే కాదు, నీ కుటుంబంలో ఎవరిని కూడా ఆయన నాశనం చేయడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నా బిడ్డలు ఇలా పాడైపోతున్నారు, నా భర్త ఈ విధంగా దేవునికి దూరంగా ఉంటున్నాడు, వారి వ్యసనాలను బట్టి వారు దేవుని ఉగ్రత పొందుకుంటారేమో, వారి జీవితంలో నాశనం ఎదురవుతుందేమో, వారికి సమస్య ఎదురవుతుందేమో, వారిని దేవుడు శపిస్తాడేమో అని. కానీ మనం నమ్మిన ప్రభువు శపించడు, నాశనం చేయడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని దీవిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభువు వారి దగ్గరికి ఎంతమంది అనారోగ్యంతో వచ్చారో, ఎంతమంది వ్యసనాలతో వచ్చారో, ఎంతమంది పాపాత్ములుగా వచ్చారో, ఎంతమంది దురాత్మలతో పీడింపబడుతూ వచ్చారో, ఎంత భయంకరమైన పరిస్థితులు ఆయన దగ్గరకు వచ్చినా ఆయన ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు, ఒక్కరిని కూడా కాదనలేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారందరి మీద ఆయన కనికరపడ్డాడు, అందరినీ క్షమించాడు, అందరినీ స్వస్థపరిచారు, అందరి జీవితాల్లో అద్భుతాలు చేసి విడిపించారు. ఈరోజు అదే శక్తి కలిగిన ప్రభు నీకు కూడా వాగ్దానం చేస్తున్నారు. నీ మీద నేను కనికరపడుతున్నాను, నా కనికరమును బట్టి నిన్ను నాశనం చేయను, నీ చేయి నేను విడిచిపెట్టలేదు, నేను విడిచిపెట్టను కూడా. నీవు ఒకవేళ దూరంగా వెళ్ళిపోయినా మరలా నా దగ్గరకు వస్తే నేను చేర్చుకుంటాను. నీవే నా చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కానీ నేను నీ చెయ్యి విడిచిపెట్టలేదని. దావీదు జీవితంలో దావీదును అందరూ చెయ్యి విడిచిపెట్టారు,
అందరూ దావీదును నాశనం చేయాలని చూచారు. స్వంత వారే దావీదును అణచివేయాలని, దావీదును ఓడించాలని, దావీదును పాడు చేయాలని చూచారు. కానీ దేవుడు మాత్రం దావీదును నాశనం చేయలేదు. దావీదు చెయ్యి ఎప్పటికీ విడవలేదు. చివరి వరకు దావీదును పట్టుకున్నాడైనా పట్టుకొని నడిపించాడు. అందువల్లే దావీదు ఉన్నత శిఖరాలను అందుకున్నాడు. అనేక మంది కంటే దేవుడు దావీదును హెచ్చించాడు. యోసేపు జీవితాన్ని చూస్తే యోసేపును కూడా స్వంత వారే నాశనం చేయాలని చూచారు. స్వంత వారే వదిలించుకోవాలని చూచారు. స్వంత వారే త్రోసివేశారు. స్వంత వారే చేయి విడిచిపెట్టారు. కానీ యోసేపు నమ్ముకున్న దేవుడు యోసేపును చేయి విడిచిపెట్టలేదు. అందరూ త్రోసివేసిన దేవుడు మాత్రం యోసేపును అంటి పెట్టుకుని ఉన్నాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు. యోసేపుకు దగ్గరగా ఉన్నాడు. యోసేపును చేపట్టి నడిపించాడు. శత్రువుల మధ్యలో, ఎవ్వరూ తెలియని దేశం కాని దేశంలో బానిసగా ఉన్నప్పుడు, అధికారుల మధ్య ఉన్నప్పుడు దేవుడు యోసేపుని విడిచిపెట్టకుండా యోసేపును గైడ్ చేశాడు. యోసేపును నడిపించాడు. అదేవిధంగా ఆయనను ఆశ్రయించిన భక్తులందరినీ కూడా ఆయన నడిపించాడు. ఇప్పటికీ నడిపిస్తున్నాడు ఆయనను ఆశ్రయించిన వారిని. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆయనను ఆశ్రయిస్తే నిన్ను నడిపిస్తాడు. నీ చెయ్యి విడువడైనా, నిన్ను కాదనుడైనా, నిన్ను త్రోసివేయడైనా, నిన్ను నాశనం చేయడైనా, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నీ కొరకు రక్తాన్ని కార్చిన ప్రభు, నీ కొరకు తన సమస్తాన్ని ఇచ్చిన ప్రభు నీ మీద కనికర పడుతున్నాడు. అందుకే మరలా నీతో మాట్లాడుతున్నారు. నీ మీద నేను కనికరాన్ని కలిగి ఉన్నాను. నీ మీద నేను దయ కలిగి ఉన్నాను. నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. ఎంత మాత్రం భయపడదు. ఒకవేళ నాకు దూరంగా వెళ్ళిపోయావా, నేను మరలా నేను క్షమిస్తాను. నా దగ్గరకు రా. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా, మరలా నా దగ్గరకు రా. నేను నిన్ను చేర్చుకుంటాను. నాకు ఇష్టం లేని పాపంలో కూరుకుపోయావా, ఆయన మరలా నా దగ్గరకు రా, నేను నిన్ను క్షమిస్తాను అని ఈరోజు ప్రభు ఎంతో జాలితో నీతో మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, నిన్ను ఎప్పటికీ కూడా నేను చేయి విడిచిపెట్టడు. నీవు బ్రతికినంత కాలము నీకు తోడుగా ఉండే ప్రభు. నీవు కూడా ఆయన చేయి విడిచిపెట్టొద్దు. ఆయనను గట్టిగా పట్టుకో. నా చేయి విడివద్దయ్యా, నన్ను పట్టుకోండి అయ్యా అని ఆయన చేయి పట్టుకొని నడు. ఆయన నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు. నేను ఆశ్చర్యకరముగా ఉన్నత స్థితిలో నిలబెడతారు. ఎవరు నిన్ను చేయి విడిచినా ఆయన మాత్రం నీ చెయ్యి విడిచిపెట్టడు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలయ్యా. మరలా మాతో మాట్లాడుతున్నారు. నీ చెయ్యి విడిచిపెట్టను, నేను కనికరము గల దేవుణ్ణు, నేను ఎప్పటికీ నాశనము చేయనని. ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, ప్రతి జీవితంలో కూడా వాగ్దానము నెరవేర్చబడును గాక. వారు ఏ నాశనకరమైన పరిస్థితిలో ఉన్నారో, వారిని ఎవరు చేయి విడిచిపెట్టేసిన పరిస్థితిలో ఉన్నారో, వారు ఎవరి ద్వారా ద్వేషించబడుతూ ఉన్నారో, ఎవరి ద్వారా త్రోసివేయబడిన స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నా మరలా వారి చేపట్టుకుని నడిపించండి అయ్యా. మరలా వారి జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. నీ కనికరమును వారిపై చూపిస్తున్నాను వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరిని చేపట్టి పాపం నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి శాపం నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి భయంకరమైన వ్యసనాల నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి నీకు ఇష్టం లేని మార్గంలో నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి అనారోగ్య బంధకాల నుండి విడిపించండి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి రెస్టోర్ చేయండి. ప్రతి ఒక్కరిని చేపట్టి భయంకరమైన కోర్టు కేసెస్ నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి అసమర్థత నుండి విడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరిని చేపట్టి అశాంతి నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి అసమాధానం నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి డిప్రెషన్ నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి వారి దుఃఖం నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి కన్నీటి నుండి విడిపించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి వారు ఏదైతే కోల్పోతున్నారో, వారు ఎక్కడైతే పడిన స్థితిలో ఉన్నాను అనుకుంటున్నారో, ప్రతి దాని నుండి కూడా విడిపించి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరిని చేపట్టి వ్యాపారంలో అభివృద్ధి చేయండి. ప్రతి ఒక్కరిని చేపట్టి వ్యవసాయాలను దీవించండి. ప్రతి ఒక్కరిని చేపట్టి వారి చేతి పనుల వారిని ఆశీర్వదించండి. చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ చేపట్టి ముందుకు నడిపించండి. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డ చేపట్టుకొని ముందుకు నడిపించండి. వ్యాపారాలు చేసిన ప్రతి బిడ్డ చేతిని పట్టుకోండి, ముందుకు నడిపించండి. ఉద్యోగాలు చేసిన ప్రతి బిడ్డ చేపట్టి ముందుకు నడిపించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసిన ప్రతి బిడ్డ చేపట్టి ముందుకు నడిపించండి.
వివాహ ప్రయత్నాలు చేసిన ప్రతి బిడ్డ చేపట్టి నడిపించండి. గృహాలు కట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ చేపట్టి నడిపించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరూ చేపట్టుకోండి అయ్యా. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మార్గములలో నూతన కార్యములతో వారిని నడిపించండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన ప్రతి బిడ్డ చేపట్టి నడిపించి అద్భుతం చేయండి. గర్భంతో ఉన్న ప్రతి బిడ్డ చేపట్టుకోండి అయ్యా. 9 నెలలు మీరు నడిపించి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరు చేపట్టుకోండి. నీకు ఇష్టమైన మార్గంలోని తప్పించండి, పరిశుద్ధమైన మార్గంలో నడిపించండి. వారు చేసే ప్రతి ప్రయత్నంలో చేపట్టుకొని ముందుకు నడిపించండి. వారు వెళ్ళే ప్రతి మార్గంలో చేపట్టుకొని ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు తప్పక మనందరినీ చేపట్టి నడిపించబోతున్నాడు. ఎవరో నీ చేయి విడిచిపెట్టారని భయపడకండి. దేవుడు నీ చేయి పట్టుకుంటున్నాడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాగ్దానం నా కొరకే, ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ తప్పక ఆమెనని కామెంట్ చేయండి. తప్పక మర్చిపోకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. తప్పకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. God bless you.